విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటే ఆయన చేసిన తప్పులు ఎక్కడికి పోతాయని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. భూ కుంభకోణాలు, స్కాములు చేసి రాజకీయాలకు దూరం అవుతారని నిలదీశారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని అన్నారు. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ పతనం మొదలైందని అంచనా వేస్తున్నారు. తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా అర్థమవుతుంది. రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సిందే. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి. మనకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి, ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు, తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే ఇంకొక ఇది లేవు అవి లేవు అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై వ్యవసాయం చేసుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి, భూ దోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దొంగలు ఉన్నారో, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వైసీపీ నుంచి 1, 2, 3, 4 సో కాల్డ్ 1 to 25 అండ్ ఈ అలీబాబా అడ్వర్టైజ్ దొంగలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక పార్టీ నుంచి బయటకు పోతారు, లేదా ఇంకో పార్టీకి పోతారు. ఎందుకంటే దే నీడ్ సపోర్ట్స్ బికాస్ దే ఆర్ ఫైనాన్షియలీ సో స్ట్రాంగ్. విపరీతంగా అడ్డదిడ్డంగా సంపాదించున్నారు, జనాలు దోచుకున్నారు. ఇక వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళని మనం దొంగలుగా ఆల్రెడీ పబ్లిక్ అనేది ప్రొజెక్ట్ చేశారు. పబ్లిక్కి తెలుసు వాళ్ళ దొంగలని, పలానా వాళ్ళు ముద్ర కొట్టినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే దొంగని చెప్పనవసరం లేదు, ఆయన A1లో ఉన్నాడు, అన్ని కేసులు ఉన్నాడు. అట్లనే విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఇంకా XYZ కావచ్చు, వాళ్ళ దాంట్లో ఎవరైతే ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కామ్స్లో దేంట్లో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, విచ్చలవిడి సంపాదించున్నారు. ఇప్పుడు బతకాలంటే ఎట్టా, బతికి బయటపడాలంటే ఎట్టా, ఇంకో రాజకీయ పార్టీ ఎత్తుకోవాలి. ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్, ఒక పద్ధతైన వాళ్ళు అక్కడికి పోయి సర్వనాశనం చేసావు. నీకేం సంబంధం? నీ తాళ్ళపూడి ఎక్కడ, నీ ఉత్తరాంధ్ర ఎక్కడ, నీ వియంకుడిది కూడా నెల్లూరు. మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వేం మాట్లాడతావు? ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు ఆ విధంగా. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా, ఆల్రెడీ ఒకసారి పంపించారు, కారణం లేకుండా పంపించారు. 29కి మేము అధికారం వస్తాం, కానీ నువ్వు బతికుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు బతికి ఉండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క. నువ్వు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ వియంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు, నిన్ను అనుభవిస్తావు. విజయసాయిరెడ్డి గారు ఇంకా లేటుగా చేశారు, ఇంకా ముందే చేసేస్తారేమో అని అనుకున్నాం. ఎంచేతంటే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఎంతోమంది రిజైన్ చేస్తున్నారు, వేరే పార్టీల్లోకి వెళ్తున్నారు. అట్లాగే విజయసాయిరెడ్డి గారు వారు రిజైన్ చేశారు, ఇంకా వేరే రాజకీయంగా నేను దూరంగా ఉంటానని చెప్పారు. ఇప్పటికైనా చాలా మంచి నిర్ణయం విజయసాయిరెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే రాజకీయాలంటే ప్రజలకి, వారు ప్రజల మనసుల్లో ఏముందో దాన్ని బట్టి రాజకీయాలు చేయవలసిన నెసెసిటీ ఉంది. ఒక రాజకీయ పెద్ద పార్టీగా ఇదివరకు ప్రభుత్వం రన్ చేసింది వైఎస్ఆర్సీపీ. దాంట్లో కీలక నేత విజయసాయిరెడ్డి గారు, గౌరవనీయులైన ఎంపీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు టోటల్గా పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, అట్లాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నారు అని పేపర్లో చూసాము, చేస్తున్నారు.
ఇది వైసీపీకి తీరని దెబ్బ. అసలు వైసీపీ పార్టీయే కూడా కనుమరుగైపోయిన ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద వైసీపీ నాయకులకి నమ్మకం సన్నగిలుతా ఉంది. 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పటికే 3 పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. నేడు విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. నాయకుడంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్కు మాత్రమే పరిమితమైపోయాడు తప్ప ఆ పార్టీ క్యాడర్కి కానీ నాయకులకు కానీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అందుకనే ప్రజలు, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని గాల్లోనే, త్రిశంకు స్వర్గంలోనే పెట్టేశారని చెప్పి మేము భావిస్తున్నాం.